ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. గత కొన్ని రోజుల నుంచి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఒకసారి చూసుకున్నట్టయితే బండి సంజయ్ని వెనక్కి లాగే ప్రయత్నాలు అయితే ఈ పొలిటికల్లో కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మన పొలిటికల్ అనాలిసిస్ట్ కట్టకార్తిక్ గారు అందిస్తారు. నమస్కారం అండి. నమస్కారం. సో బండి భగీరథ్ మీద వచ్చే ఆరోపణలు మనందరికీ తెలుసు, ముఖ్యంగా అసలు ఏమొచ్చింది ఏంటి అన్నది. బట్ దీనికి సంబంధించి బండి సంజయ్ని అంటే పొలిటికల్గా అడ్డుకోలేక ఫ్యామిలీని మధ్యలో పెట్టేసి బండి సంజయ్ని వెనుకకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు, పరువు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు అనే వాదనలు బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసు ఇంకా తేలక ముందే, అంటే బండి సంజయ్ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ తప్పు చేశాడా లేదా అన్నది ఇంకా తేలక ముందే చాలా మంది పొలిటికల్ అంటే రాజకీయ నేతలు అయితే దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. సహజంగా మన కాడ ఉండే సహజ లక్షణం ఏంటి అంటే ఒక విషయం తెలవగానే నిజాలని ఆలోచించకుండానే తీర్పు ఇచ్చేయటం అనేటువంటిది మన మీడియాకి జర్నలిస్టులకి ఉన్న సహజమైన అలవాటు. ముందే తీర్పు ఇచ్చేస్తుంటారు. కోర్టు చేయాల్సిన పని, పోలీసులు చేయాల్సిన పని కూడా జర్నలిస్టులే చేస్తుంటారు. అదొక బాధాకరం. సరే, ఇది పక్కన పెడితే ఇందాక నువ్వు అన్నటువంటి వ్యాలిడ్ పాయింట్, బండి సంజయ్ని వెనక్కి లాగటానికి జరిగే ప్రయత్నాలు. నిజానికి ఈ బండి భగీరథ ఇష్యూ కూడా ఒకసారి పక్కన పెట్టు. గతంలో కూడా బీజేపీని బండి సంజయ్ అమాంతం పైకి లేపుతున్నటువంటి సమయంలో అసలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని చెప్తున్నటువంటి సందర్భంలో, ఇంకా చెప్పాలంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు, పాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒకసారి చూడు, ఇక బీజేపీ గెలిచినట్టే అనుకున్న పరిస్థితి. ఎంఐఎం బలంగా ఉన్న చోట కూడా తొడగొట్టి పాత పరిస్థితిలో బీజేపీని గెలిపించాడు బండి సంజయ్. బీజేపీ పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ గా ఆ రోజు బండి సంజయ్ ఉన్నాడు. ఆ పార్టీకి ఊపు వచ్చింది. దుబ్బాక బై ఎలక్షన్ జరిగితే రఘునందన్ ఎమ్మెల్యేగా గెలిచాడు. నీకు ఒక విషయం తెలుసా, 2018 ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒకే ఒక్క సీటు, రాజాసింగ్ గోషమా నుంచి ఎమ్మెల్యే. కానీ అలాంటి పార్టీ, అంటే అసలు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 119 స్థానాల్లో ఒకే ఒక్క స్థానాన్ని గెలవగలిగిన పార్టీ తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్స్ లో అద్భుతంగా ఎదిగి దుబ్బాక బై ఎలక్షన్ రఘునందన్ గెలవటం, హుజూరాబాద్ బై ఎలక్షన్ లో ఈటల రాజేందర్ గెలవటం, మునుగోడ బై ఎలక్షన్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినా గెలిచినంత పని చేయటం, అది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చి బీజేపీ నుంచి పోటీ చేసి బీజేపీ తరఫున గెలిచినంత పని చేశాడు. సరే, ఆ రోజు కేసీఆర్ ఎమ్మెల్యేలు అందరూ అధికారాన్ని వాడి తిష్ట వేసి మొత్తాన్ని బీఆర్ఎస్ ఆ రోజు గెలిపించుకుని వచ్చుగా, కానీ ఆ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచినంత పని చేశాడు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ని ఓడించడం కోసం దళిత బంధు పథకాన్ని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటికీ కూడా, అప్పుడు ప్రభుత్వం పెట్టినప్పటికీ కూడా, తీవ్ర ప్రయత్నాలు చేసినప్పుడు కూడా బీజేపీ గుర్తు మీద ఈటల రాజేందర్ పోటీ చేసి గెలిచాడు. మామూలుగా ఈటల రాజేందర్ ఏమో బీజేపీ ఐడియాలజీ ఉన్నోడు కాదు, కానీ ఆ రోజు బీజేపీ జెండా తప్ప ఇంకో జెండా మీద గెలవలేను అనుకునేటువంటి పరిస్థితి. ఆ ఊపుని తీసుకొచ్చాడు. ఆ ఊపుకున్న పునాదే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో, సరే అసెంబ్లీ ఎన్నికల్లో మన 8 సీట్లు రావచ్చు, 8 సీట్లే రావడానికి ఉన్న కారణం ఏంటంటే బండి సంజయ్ని పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించి ఎన్నికలకు వెళ్ళటం అనేది ఆ పార్టీ చేసుకున్న ఒక పొరపాటు. కానీ అందుకే అది అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది. అయినప్పటికీ ఆ 8 సీట్లు కూడా ఎక్కడొచ్చాయి? అంతకుముందు బీజేపీ బలంగా ఉన్న హైదరాబాద్ సీట్లు ఏం రాలే. ఎక్కడొచ్చాయి? కరీంనగర్లో వచ్చాయి, నిజామాబాద్లో వచ్చాయి, ఆదిలాబాద్లో వచ్చాయి. ఈ జిల్లాలో పార్టీని డెవలప్ చేసింది ఎవరు? బండి సంజయ్. బండి సంజయ్ వల్లే అది వచ్చింది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో చూడు, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. ఆ 8 సీట్లు రావడానికి ఆ రోజు బండి సంజయ్ చేసిన పునాదులు ఉపయోగపడ్డాయి. బీజేపీ ఒక టైంలో బీఆర్ఎస్ని కొట్టి అధికారంలోకి రాబోతుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఎదిగిన తర్వాత బండి సంజయ్ని ఎప్పుడైతే వెనక్కి లాగారో, తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకు ఉన్న లక్షణం ఏంటంటే పార్టీ కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం పనిచేసే నాయకులు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చి బీజేపీ కమిట్మెంట్ లేకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పటికీ ఒకరిని వెనక్కి లాగుతూ ఉంటారు. ఇప్పుడు బండి సంజయ్ని కూడా వాళ్ళు వెనక్కి లాగటం ఆ పార్టీకి నష్టం జరిగింది. బీజేపీ చేతిలోకి రావాల్సిన అధికారం కాంగ్రెస్ చేతిలో పోయింది కదా, అది అర్థమవుతుంది కదా. ఇప్పటికీ అదే ప్రయత్నం నడుస్తుంది బండి సంజయ్ విషయంలో. బండి అంటే ఒక బీసీ నాయకుడు ఎదగట్టం అనేటువంటిది అగ్రవర్ణాలకు ఇష్టం ఉండదా ఏమిటో తెలియదు. ఎందుకంటే వెలమల చేతుల్లో అధికారం ఉండాలి, రెడ్ల చేతుల్లో అధికారం ఉండాలి అని ఆలోచించే వాళ్ళు ఒక బీసీ ఏంటి ఎదుగుతున్నాడు అనుకుంటున్నారా ఏమో తెలియదు, క్లారిటీ లేదు. కానీ బండి సంజయ్ ఎదుగుదలను మాత్రం ఏదో రకంగా ఆపే ప్రయత్నం. బండి భగీరథ ఇష్యూ దొరికింది అంతే, దాన్ని వాడుకోవడం స్టార్ట్ చేశారు, విస్తారించిన వాడుకోవడం స్టార్ట్ చేశారు. కానీ బండి సంజయ్
తన ఇన్ని దశాబ్దాల పొలిటికల్ కెరీర్లో కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగాడు. అసలు కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదగడం అనేది కమ్యూనిస్టుల్లో సాధ్యం, బీజేపీలో సాధ్యం, వేరే పార్టీలో అంత సాధ్యం అయ్యే పని కూడా కాదు నిజానికి. అలా ఎదిగాడు. ఎదిగిన క్రమంలో ఎప్పుడైనా బండి సంజయ్ మీద ఆరోపణలు ఉన్నాయా? ఇలాంటి ఆరోపణలు ఒక అమ్మాయిని వేధించాడని కానీ, ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని కానీ, ఏమైనా చేశారని కానీ ఎవరైనా వచ్చి చెప్పారా? ఇప్పుడేదో బండి భగీరథ మీద వచ్చాయి, దానికి కేసు నమోదైంది, చట్ట ప్రకారం ముందుకు పోతున్నారు. నిజం ఉంటే మాట్లాడండి. బండి భగీరథ చేసిన తప్పు వరకు మాట్లాడితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ బండి భగీరథ తప్పుని చూపిస్తూ బండి సంజయ్ మీద అటాకింగ్ మోడ్. కానీ కొన్ని వర్గాలలో వస్తున్న టాక్ ఏంటి అంటే, ఈ బండి భగీరథ్ మీద పెట్టించిన ఈ పోక్సో కేసు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఎవరో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అన్నట్టుగా వాదనలు వినిపిస్తున్నాయి. తెలీదు, అది ఇప్పుడే నేను ఆరోపించాను కానీ నిజమేంటో తెలియకుండా నేను ఆరోపించాను కానీ ఒకటి మాత్రం వస్తాం, ఈ ఇష్యూని అడ్డం పెట్టుకొని బండి సంజయ్ పొలిటికల్ కెరియర్ ను దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రయత్నానికి ఈ ఇష్యూని వాడుకోవటం. అసలు బండి సంజయ్ పొలిటికల్ కెరియర్ ని పోటీ చేయాలని ఆ రోజు నుంచే ప్రయత్నం జరిగింది. అసలు బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్ నుంచి పక్కకు పోవడానికి ఆ రోజు కేసీఆర్ చేసిన ఒక లాబింగ్ కారణం, కేసీఆర్ ట్రాప్ లో ఉండి కొంతమంది బీజేపీ నాయకులు వాళ్ళ హైకమాండ్ ద్వారా నడిపించిన కథలో నుంచే బండి సంజయ్ని తప్పించారనేటువంటి చర్చ ఉంది. కానీ ఏది ఏమైనా అది నిజమా ఇది అబద్ధమా అనేది పక్కన పెడితే, పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్న చర్చలు పక్కన పెడితే, బండి సంజయ్ మీద కుట్ర జరుగుతున్న విషయాలు మాత్రం క్లియర్ గా మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఒక బలమైన నాయకుడు, బలంగా జనాన్ని కదిలించగలిగిన నాయకుడు, బీజేపీ సిద్ధాంతాన్ని నరనరాల పంపించగల నాయకులు, వాళ్ళది హిందుత్వ ఎజెండా, ఆ ఎజెండాను చాలా బలంగా చెప్పగలిగిన వ్యక్తి బండి సంజయ్. బండి సంజయ్ చెప్పగలిగినంత గట్టిగా ఇలా బీజేపీలో ఇంకొక నాయకుడు చెప్పగలడని నాకు పేరు చెప్పు. అయితే మొన్న వచ్చిన మీటింగ్ కూడా పెట్టేసి ఈ పోక్సో కేసుకి సంబంధించి అందరు ప్రశ్నలు అడుగుతుంటే దానిలో కళ్ళల్లో నుంచి ఇంకా నీళ్లు కారే సన్నివేశం అయితే మనం అందరం చూసాం కదా. సో దాన్ని నిజంగానే అంత పెద్ద ఆరోపణ మోస్తున్నందుకు బాధపడుతున్నాడా, లేకపోతే ఒక సింపతి కోసం మళ్ళీ ప్రజలలో ఇది ఒక ఎత్తుగడ లాంటిది అని అనుకోవచ్చు? ఎదగాల్సిన సింపతి ఉంటుంది. ఆల్రెడీ ఎదిగాడు కదా కార్పొరేట్ నుంచి కేంద్రం అంతా, ఇంకేం సింపతి కావాలి ఆయనకి? ఆయన మీద జరుగుతున్న కుట్రలు తెలుసుకుని ఆయన బాధ రావచ్చు కాక, ఇప్పుడు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదిగాడు. ఎదిగే క్రమంలో ఒక ఆరోపణ కూడా లేకుండా తన జీవితాన్ని మంచిగా రూపుదిద్దుకున్నాడు. ఇలా కొడుకు మీద ఆరోపణలు వచ్చినాయి, కొడుకు మీద వచ్చిన ఆరోపణల విషయంలో కూడా రకరకాల అనుమానాలు. ఇప్పుడు ఇయ్యాలకి ఇచ్చితే ఎల్లుండి కేసు పెట్టి, ఇయ్యాల తిడితే ఒక 4 రోజుల కేసు పెట్టి, ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎప్పుడో జరిగింది సంఘటన. ఇప్పుడు డిసెంబర్లో అమ్మాయి మీద వేధింపులు జరిగాయి, లైంగిక వేధింపులు జరిగాయి. లైంగిక వేధింపులు అనేది చాలా పెద్ద మాట. ఏం చేయాలి? లైంగిక వేధింపులు జరిగితే ఆ మహిళని హాస్పిటల్ పంపి వైద్య పరీక్షలు చెప్పాలి, కేసులు పెట్టాలి. మరి వైద్య పరీక్షలు ఎందుకు చెప్పిదా? ఒక చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. మేజర్ కాని అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగితే వైద్య పరీక్షలు చెప్పాలి, అండ్ దెన్ వెంటనే కేసు పెట్టాలి. ఈ రెండు ఎందుకు చేయలే? పైగా ఇప్పుడు నేనేమంటానంటే బండి భగీరథ మీద కేసు పెట్టిన పేరెంట్స్ మీద కూడా కేసు బుక్ అయ్యే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు లేట్ చేయడానికి వాళ్ళే చెప్తుంది మేము బండి సంజయ్ ఇంటికి పోయామని. ఎందుకు పోయా అంటే రాజీ అంటే ఏం రాజీ? ఇక రాజీ అంటే ఏంటి? పెళ్లి చేసుకోమనా? ఒక మేజర్ కాని వ్యక్తిని పేరెంట్స్ కూడా ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఉండదు. మేజర్ కాని వ్యక్తిని మేము పెళ్లి చేసుకుంటారా ఓకే అని అంటానికి ఉండదు, హక్కు లేదు. అది పేరెంట్ చేసినటువంటి మొదటి తప్పు. వేరే రాజీలు అసలు కుదరటానికి అవకాశం లేదు. ఇమీడియట్ గా కేసు పెట్టాలి. కేసు ఇమీడియట్ గా పెట్టలేదు, 5-6 నెలలు టైం పట్టింది. ఎందుకు పట్టింది అనే దానికి క్లారిటీ లేదు. పైగా బండి సంజయ్ ఇంటికి పోయామని మళ్ళీ వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళ ఎఫ్ఐఆర్లో. ఇవన్నీ కూడా వాళ్ళ మీద కూడా రివర్స్ కేసులు బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి చూడాలి రాబోయే కాలంలో. ఇవన్నీ ఎవడు మాట్లాడి అని ఎవడు చెప్పడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి అనేది విక్టిమ్ ఉంది కాబట్టి ఆ కేసును చూపిస్తూ బండి సంజయ్ని బదనాం చేయడానికి మనకు వచ్చే విషయాలు తప్ప, అంటే చాలా మంది చేసే ప్రయత్నం అది తప్ప నిజాలు మాట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. మరి ఎందుకు ఇప్పుడు బీజేపీలో అంటే పోక్సో కేసు అనేది చాలా పెద్ద ఆరోపణ యాక్చువల్గా. సో బీజేపీలో రీసెంట్ గానే మోడీ గారు వచ్చారు కాబట్టి ఈ పార్టీకి సంబంధించి ఏమైనా పరువు నష్టం అయ్యే అవకాశం ఉందా? మన బీజేపీ పరువును లేదా బండి సంజయ్ పరువును డ్యామేజ్ చేయాలని ప్రయత్నం కూడా ఉంటే ఉండొచ్చు. మోడీ గారు వచ్చే ముందే ఇంకా కేసు వెలుగులోకి ఎందుకు వచ్చింది? అప్పుడే ఎందుకు కేసు పెట్టారు? ఇన్నాళ్ళు ఏందో అప్పుడే ఎందుకు వచ్చింది? అడంతా అడవుడి. అడవుడికి ఉన్నటువంటి కారణం ఏంటి? నిజానికి మోడీ గారు వస్తున్నారని అనౌన్స్ చేసిన విషయం. ఆ రోజు నిజానికి పోలీసులు కూడా బిజీగా ఉన్నారు భద్రత రీత్యా. సివి ఆనంద్ గారు చెప్తున్నారుగా మోడీ
ప్రోటోకాల్ మేము బిజీగా ఉన్నామండి అని చెప్తున్నారు కదా డీజీపీ గారు. సో వాళ్ళు బిజీగా ఉన్న టైంలో ఒక కేసును తెర మీద తీసుకురావడంలో ఉన్న ఆంతరం ఏంటి? ఇప్పుడు ఒక విషయం రా, క్లియర్గా చెప్పు. సెప్టెంబర్లో, అక్టోబర్లో, డిసెంబర్లో 3 సార్లు అమ్మాయి పదే పదే అతను కలవగలిగిందంటే పేరెంట్స్ కోఆపరేషన్ లేకుండా, పేరెంట్స్ కు తెలియకుండా కలవగలిగిందా? రెండోది, వాళ్ళు గుళ్ళు గోపురాలు తిరిగారు. ఇప్పుడు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వాళ్ళ పేరెంట్స్ తో బండి భగీరథ ఉన్నాడు అంటే వాళ్ళ పేరెంట్స్ తెలవకుండా జరిగిందా? అంటే వాళ్ళ పేరెంట్సే ఇక బాగోదు నేను అడగటం, కానీ వాళ్ళ పేరెంట్స్ తెలిసి అంతా జరిగిన తర్వాత ఇవాళ కేసు పెట్టమంటే అంటే ఏంది? ఇవన్నీ ఒకవైపు ఉంటే ఇంకోవైపు చూసుకున్నట్టయితే ఈ రాజకీయ కోణాలలో ఎక్కువగా కూడా ఇప్పుడు బండి సంజయ్ని ఎక్కువ టార్గెట్ చేశారా, లేకపోతే అసలు బీజేపీని టార్గెట్ చేసినటువంటి బండి సంజయ్ టార్గెట్ కాదు, కేసు బండి భగీరథ మీద. ఆ కేసులో ఉన్నటువంటి మెరిట్స్ మాట్లాడండి, డిమెరిట్స్ మాట్లాడండి, మంచి మాట్లాడండి, చెడు మాట్లాడండి, తప్పు మాట్లాడండి, ఒప్పు మాట్లాడండి. అంతవరకు మాట్లాడడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కేసును కేసుగా మాట్లాడడం తప్పులేదు, దాన్ని రాజకీయ కోణంలో నుంచి చూడటమే తప్పు. ఇప్పుడు నాకు డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళారు, ఆ టెంపుల్స్ కి అమ్మాయితో పాటు ఆ పేరెంట్స్ కూడా కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి పేరెంట్స్ కూడా తెలిసి వాళ్ళంతా కలుపుకోలుగా ఉన్నప్పుడు అప్పుడు ఇబ్బంది రాని ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వచ్చిందని తెలియదు. రెండోది, అసలు కేసు పెట్టడానికి ఇంత లేట్ అయింది ఎందుకు అయిందని తెలియదు. అసలు బండి సంజయ్ ఇంటికి వీళ్ళు ఎవరైతే విక్టిమ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? బార్గెనింగ్ కోసమా, లేదంటే వీళ్ళు అడిగినట్టు డబ్బులు అడగటానికా, లేదా పెళ్లి చేసుకోమని అడగటానికా? దేనికి వీళ్ళ పేరెంట్స్ కాకూడదు, అలా అడగకూడదు, తప్పది. బట్ ఏది ఏమైనా ఇక్కడ కొన్ని లాజిక్ పాయింట్స్ అయితే మిస్ అవుతున్నాయి. ఆ లాజిక్ పాయింట్స్ కి సమాధానం ఇవ్వడం చెప్తే చాలా మంచిది. లేదో కేసును పోనిచ్చి అందరూ నోరు మూసుకుని కూర్చోవడం చాలా మంచిది. కానీ దీన్ని ఉపయోగించి బండి సంజయ్ని టార్గెట్ చేయడం, బండి సంజయ్ పొలిటికల్ కెరీర్ మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. సో సీరియస్లీ అసలు మీరేమనుకుంటున్నారు? ఈ టార్గెట్ అంతా కూడా బండి సంజయ్ మీదనా, లేకపోతే ఒక బీజేపీ పార్టీ మీదే టార్గెట్ చేసి ఈ ఆరోపణలన్నీ కావాలని వేస్తున్నారు అని అనుకుంటున్నారా, లేకపోతే ఈ ఆరోపణలు నిజమే అని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.